మాదిరి ఉంది ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ. ఇండియా టీంలో 11 మంది ఎట్లుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడతారు చూడు. ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుందో మీకే తెలియదు. అట్లాంటి పంచాయతీలు మీరు పెట్టుకున్నారు. మీరు టికెట్ కోసము ఊగే అనవసరంగా ఒక పెద్ద మనిషిని, అందరికీ ఒకటే టార్గెట్, ఎమ్మెల్యేని వాళ్ళ కొడుకుని కబ్జాలుగా ఒక ముద్ర చిత్రీకరించి చంద్రబాబు నాయుడు స్టార్ట్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద 1,00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 0 కబ్జా చెప్పేసి ఒక అభూత కల్పన సృష్టించాలా? ఇటువంటి ఎవడు నమ్మే పరిస్థితిలో లేడు. నీ సంసారం కూడా నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణమే నీ సంసారం కూడా రోజు రోజుకు ఒక ఎపిసోడ్ మాత్రం వదిలేక మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవడు నీ తాటాకు చెప్పులకు భయపడ్డు. సాయి ప్రసాద్ రెడ్డి గారు శిఖరం లాంటి వ్యక్తి. మీరు అటువంటి ఆయన మీద ఏమి చేయలేరు. మీరు చేసే ఆరోపణలు కొండకు రాళ్ళు మోసినట్లే. నీ కాళ్ళు నువ్వే మొక్కుకొని నువ్వే గొప్పడైపోయినట్లుంది ఈ సంసారం. నీ కాళ్ళకు నువ్వే మొక్కుకుని నువ్వే గొప్పడైపోయినట్లు నువ్వు గొప్పగా చిత్రీకరించుకోవడానికి తప్పించి దీంట్లో 0.5% కూడా నిజం లేదు. ఇది కేవలం ప్రతిపక్షాలు ఒక కుట్ర పని చెప్తున్నాయి. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎంతమందికి అయితే అగ్రిమెంట్లు చేసుకుని 10,000 వాళ్ళందరూ క్లియర్ చేయి. అదే నువ్వు చేసే గొప్ప సమాజ సేవ. అదే రాజకీయంగా నేను ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. నువ్వు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు మా ఎమ్మెల్యే గారు. కాబట్టి ఏ రోజు నీ మీద పర్సనల్గా ఏమనేకపోతుండే వాళ్ళకి ఏమన్నా పడైపోతుందే, దేవుడు ఉన్నాడు పైన చూసుకుంటాడు అంటాడు. కానీ రోజు రోజుకి మితిమీరినటువంటి మీ భాష, మీరు మాట్లాడేటువంటివి అనవసరమైనటువంటి గ్లిడ్జు, ఇవన్నీ అనవసరం. దయచేసి మీకు ఉమ్మీ సలీం అసలు వాస్తవంగా చెప్పాలంటే మీ పేరు కూడా ఉచ్చరించడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ మిమ్మల్ని అదేమి కంత్రీ సలీం అంటున్నారు. చేసేవన్నీ క్యారెక్టరైజ్ పనులు అని చెప్పేసి మా వాళ్ళు ఎవరు అమ్మాయిని రేపు చేసినాడని, ఇవన్నీ నిజమెంతో అబద్ధమెంతో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకో. ఎవరో అమ్మాయిని రేపు చేసినావని చెప్పి ఏమేమో మాట్లాడరు. అవన్నీ ఏ రోజైనా దానికి కౌంటరీ నువ్వు నిరూపించుకో. ఫస్ట్ 24 గంటల ఎమ్మెల్యే ఇంటి మీద 9 ఇంచులే కదా నీ క్యాప్. అదే 9 ఇంచులో ఎమ్మెల్యే గారి ఇంటికన్నా 9 ఇంచులు ఎక్కువలో వీలు కట్టుకున్నావే. మరి నువ్వేం పుట్టుకొచ్చి మీ నాయన ఏం చేసినాడని విషయం ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా నువ్వు పెట్టే ప్రతి దానికి ఇప్పటి నుంచి నా కౌంటర్ ఉంటుంది చూడండి. నువ్వు చేసే ప్రతి పనికి ఈ రోజు నుంచి నువ్వు అంటున్నావు కదా, మేము కూడా నీతో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి వరకు అవసరం లేదు, నేను చాలు. ఇప్పటి నుంచి ప్రతి దానికి కౌంటర్కి రీకౌంటర్ ఖచ్చితంగా నా దగ్గర నుంచి ఉంటుంది. మీ పేరు? శ్రీనివాసరెడ్డి, పెద్దరెడ్డి శ్రీనివాసరెడ్డి, కర్నూలు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్.